గుడ్ ఈవినింగ్. ఇందులో మనకి సిక్స్త్ సెమిస్టర్లో ఆల్రెడీ అన్ని క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసి ఉన్నారు. సో ఎగ్జామినేషన్కి వెళ్ళడానికంటే ముందు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వినండి. సో ఇందులో మనకి 60 మార్క్స్కి సంబంధించి పార్ట్ బిలో టెలివిజన్, తర్వాత ఫ్రింజ్ బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇమాజినేషన్, అకంప్లిష్మెంట్స్, తర్వాత థర్డ్ సజెషన్. సో ఈ 4 చాప్టర్స్ నుంచి 60 మార్క్స్లో ఒక్కొక్కసారి 45 మార్క్స్కి కవర్ చేస్తున్నారు. తర్వాత ఇంకొకసారి ఏంటంటే 3 క్వశ్చన్స్ ఇవి ఇచ్చి ఇంకో క్వశ్చన్లో ఏంటంటే కరికులం విటేకి సంబంధించిన క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. సో మనకి ఇన్ కేస్ ఆ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం 100% అటెంప్ట్ చేసేటట్లు ఉండాలి. టెలివిజన్, ఫ్రింజ్ బెనిఫిట్స్ ఆఫ్ ఫెయిల్యూర్, అకంప్లిష్మెంట్స్, థర్డ్ సజెషన్, ఈ 400% ప్రాక్టీస్ చేసినట్లయితే మనకు 45 మార్క్స్ వరకు మనం అటెంప్ట్ చేయగలుగుతాం. తర్వాత మనకి ఇంకో క్వశ్చన్కి సంబంధించి ఏంటంటే క్రోనలాజికల్ సివి అండ్ ఫంక్షనల్ సివి అని ఇక్కడ ఉంది. యూనిట్ 6కి సంబంధించి, అంటే మనకి 6th సెమిస్టర్లో ఇది 3rd యూనిట్. అది క్రోనలాజికల్ సివి అండ్ ఫంక్షనల్ సివికి సంబంధించి కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటి క్వశ్చన్స్ ఎట్లా వస్తుందంటే మనకి దానికంటే ముందు ఒక చిన్న విషయం, ఈ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ సివి, రెజ్యూమ్ అండ్ బయోడేటా. ఇందులోకించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ ఆన్సర్లో ఏదైనా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. కరికులం విటే అంటే ఏంటి, లేదా రెజ్యూమ్ అంటే ఏంటి, బయోడేటా ఏంటి అనే క్వశ్చన్ అడుగుతారు. సో ఇక్కడ ఉన్నది మీరు ఒకసారి చూసుకుంటే 5 మార్క్స్ క్వశ్చన్ రాయగలుగుతారు. తర్వాత ఇంకా మన క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్నది ఏంటంటే డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్రోనలాజికల్ సివి. అంటే సివి అంటే ఏంటో ఇక్కడ మనం బ్రీఫ్గా ఇంట్రడక్షన్ రాసి ఈ క్రోనలాజికల్ సివికి సంబంధించి ఏమేమి రాస్తామో ఆ 6 సెక్టార్స్ ఏమేమి ఉన్నాయో అది రాసుకోవాలి. అంటే ఇన్ కేస్ మనకి క్వశ్చన్ ఎట్లా అడిగితే డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ క్రోనలాజికల్ సివికి సంబంధించిన స్ట్రక్చర్ ఏంటి అనే క్వశ్చన్ వచ్చినప్పుడే ఇది రాయాలి. అందులో ఏమేమి అంశాలు మెన్షన్ చేస్తాం అనేది రాస్తాం. పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్, ఇంట్రెస్ట్ అండ్ అచీవ్మెంట్స్, రెఫరెన్సెస్. ఈ హెడ్డింగ్స్ అన్ని మనం బేస్ చేసుకొని ఇట్లా మనం వాటి గురించి బ్రీఫ్గా 1 or 2 లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తర్వాత మనకి కవరింగ్ లెటర్ కూడా ఉంటుంది. తర్వాత ఇంకొకటి ఏం అడగడానికి అవకాశం ఉంటుందంటే ఏదైనా క్వశ్చన్ ఇచ్చేసి కన్స్ట్రక్ట్ ఏ క్రానలాజికల్ సివి ఇన్ రెస్పాన్స్ టు ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైనా ఒక క్వశ్చన్ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్ అనేది ఇచ్చేసి దానికి మీరు ఎలిజిబుల్ ఉన్నట్టు సివి రాయమని చెప్తారు. దానికి మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. సో దాంట్లో మీరు రాయాలంటే ఏం చేయాలంటే బేసిక్గా మనకి ఇక్కడ ఏమేమి హెడ్డింగ్స్ ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేసుకోండి. ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా దాన్ని బేస్ చేసుకొని మీరు ఎక్స్పాండ్ చేసేటట్లు ఉండాలి. నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్, ఇంట్రెస్ట్ అండ్ అచీవ్మెంట్స్, ఇట్లా మనం ఎక్స్పాండ్ చేయగలిగేటట్లు ఉండాలి. సో ఇట్లా మనకి ఇచ్చిన క్వశ్చన్ని బేస్ చేసుకొని అనలైజ్ చేస్తాం మనం. తర్వాత మనకి ఫంక్షనల్ సివి అని కూడా మనకి క్వశ్చన్ పేపర్లో 5 మార్క్స్ క్వశ్చన్ కింద కూడా అడుగుతున్నాడు. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫంక్షనల్ సివి అండ్ క్రానలాజికల్ సివి. సో మనకి క్రానలాజికల్ సివికి ఫంక్షనల్ సివికి ఉన్న డిఫరెన్స్ ఏంటో ఇక్కడ చెప్పడం జరిగింది. సో క్రానలాజికల్ సివి హ్యాస్ 6 ఇంపార్టెంట్ పార్ట్స్: పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, స్కిల్స్, ఇంట్రెస్ట్ అండ్ అచీవ్మెంట్స్. తర్వాత ఫంక్షనల్ సివికి సంబంధించిన ఎలిమెంట్స్ ఏంటంటే పర్సనల్ ఇన్ఫర్మేషన్, స్కిల్స్ అండ్ ఎబిలిటీస్, కెరియర్ హిస్టరీ, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఇంట్రెస్ట్ అండ్ అచీవ్మెంట్స్, తర్వాత రెఫరెన్సెస్. సో మనకేంటంటే ఈ పాయింట్స్ ఇన్ కేస్ ఇది 5 మార్క్స్ క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఏం క్వశ్చన్ అడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ క్రానలాజికల్ సివి అండ్ ఫంక్షనల్ సివి. తర్వాత మనకి
స్ట్రక్చర్ ఆఫ్ ఫంక్షనల్ సివి, దాంట్లో మనకి ఎనలైజ్ చేయొచ్చు. ఇంతకుముందు ఆడ పాయింట్స్ ఉన్నాయి కదా, దాన్ని బేస్ చేసుకొని మనం ఎక్స్పాండ్ చేయొచ్చు. సో మనకి ఇన్ కేస్ ఏదైనా ఒకటి సివి రాయమని అడిగినప్పుడు ఇట్లా మనకి పర్సనల్ ఇన్ఫర్మేషన్లో నేమ్, ఏజ్, జస్ట్ ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఇంకా వేరే పాయింట్స్ ఏమైనా కూడా మీకు మైండ్లోకి వచ్చినాయి యాడ్ చేయొచ్చు. నేమ్, ఏజ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, స్కిల్స్ అండ్ ఎబిలిటీస్, కెరియర్ హిస్టరీ, ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఇంట్రెస్ట్ అండ్ అచీవ్మెంట్స్, రెఫరెన్సెస్ ప్లేస్లో మనం ఎవరైనా మన ప్రొఫెసర్స్ యొక్క నేమ్స్ని రాయాలి. ఓకే, ఇది మనకి కరికులం బీటెక్ సంబంధించి. అది మనకి ఎగ్జామినేషన్లో 15 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఒక్కొక్కసారి మనకి షార్ట్ క్వశ్చన్లో 5 మార్క్స్ కూడా అడుగుతున్నాడు. 5 మార్క్స్కి అడిగినప్పుడు ఆ 5 to 10 లైన్స్ సివి అంటే ఏంటి, అందులో కవర్ అయ్యే పాయింట్స్ ఏంటి, మనకున్న ఐడియా ప్రకారం కూడా మనం రాయొచ్చు. తర్వాత ఇంకొకటి 5 మార్క్స్ క్వశ్చన్లో ఇది ఫార్మల్ అండ్ ఇన్ఫార్మల్ వొకాబులరీ అనేది కూడా క్వశ్చన్ అడుగుతున్నాడు. జస్ట్ మనకి వొకాబులరీ అంటే ఏంటో డెఫినేషన్ రాసి దానికి సంబంధించి రాస్తాం. వొకాబులరీ యూజువల్లీ రిటన్ ఆర్ స్పోకెన్ ఇన్ అఫీషియల్ అండ్ అకాడమిక్ సిచ్యువేషన్స్ ఈజ్ నోన్ యాజ్ ఫార్మల్ వొకాబులరీ. అంటే మనకు ఫార్మల్ వొకాబులరీ అనేది డెఫినేషన్ ఇచ్చినాం. మనం అకాడమిక్లో కానీ అఫీషియల్ విషయాలలో కానీ యూజ్ చేసే లాంగ్వేజ్నే మనం ఫార్మల్ వొకాబులరీ అంటాం. సో మనకి ఫార్మల్ లాంగ్వేజ్ అనే దానికి ఎట్లా ఉంది, అఫీషియల్గా యూజ్ చేస్తాం, అకాడమిక్లో, అండ్ ప్లానెడ్ అంటే మనం ప్లానెడ్గా అంటే ప్రాపర్గా మంచి వెల్ కమ్యూనికేషన్ ఉండడానికి మనం ప్లాన్ చేసి యూజ్ చేసేది. తర్వాత మనకి ఇంకోటి ఏం అడుగుతున్నాడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఒక 5 ఎగ్జాంపుల్స్ అడుగుతున్నాడు మనకి. జస్ట్ ఇవి 5 ప్రాక్టీస్ చేసుకోండి. ఇన్ కేస్ మనకి 5 మార్క్స్ క్వశ్చన్కి ఇది వస్తే ఏం అడుగుతున్నారంటే ఫార్మల్, ఇన్ఫార్మల్ ఒక 5 ఎగ్జాంపుల్స్ రాయమని అడుగుతున్నాడు. దానికి ఏం చేస్తాం మనం, ఫార్మల్ అనే దానికి ఇన్ఫామ్ అనేది దానికి ఇన్ఫార్మల్ ఎక్స్ప్రెషన్ ఏంటి, టెల్ అంటే ఏంటిది, మనం రెగ్యులర్గా వాడే పదాలకు కొంచెం అఫీషియల్గా వాడే పదాలు ఏంటి అనేది డిఫరెన్స్ అంతే. వెరిఫై అనే దాన్ని ఏమంటాం, చెక్. ఫాదర్ అంటే డాడ్, రిసైడ్ అంటే లీవ్, వేకెంట్ అంటే ఎంటీ, అసిస్ట్ అంటే హెల్ప్. అంటే మనకు అఫీషియల్గా అకాడమిక్లో యూజ్ చేసే వర్డ్స్ ఎట్లా ఉంటాయి, మనం రెగ్యులర్గా మనం ఇన్ఫార్మల్గా యూజ్ చేసే కమ్యూనికేషన్లో సాధారణ పరిభాషలో వాడే వర్డ్స్ ఎట్లా ఉంటాయి అనేది ఇక్కడ ఉన్నాయి. ఇది 5 మార్క్స్ క్వశ్చన్కి అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జస్ట్ ఈ 5 వర్డ్స్ని ప్రాక్టీస్ చేయండి, రివైజ్ చేయండి, అవి రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొకటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చూసినట్లయితే మనకి సెంటెన్స్ టైప్స్ కూడా అడుగుతున్నాడు. సెంటెన్స్ టైప్స్ అన్నప్పుడు ఏం చేస్తాం మనం, సెంటెన్స్ ఇస్ ఎ గ్రూప్ ఆఫ్ ఆర్డర్డ్ వర్డ్స్ దట్ కెన్ ఎక్స్ప్రెస్ ఏ కంప్లీట్ థాట్. సింపుల్గా మనకి ఆ సెంటెన్స్కి సంబంధించిన డెఫినేషన్ రాస్తున్నాం, కొంచెం అర్థవంతమైన పదాల సముదాయాన్ని మనం సెంటెన్స్ అంటాం. ఆ సెంటెన్స్ అనేది ఎట్లా ఉంటుంది, స్టేట్మెంట్ కావచ్చు, క్వశ్చన్ కావచ్చు, కమాండ్ కావచ్చు, ఎక్స్ప్లెనేషన్ కావచ్చు. తర్వాత సెంటెన్స్ టైప్స్లో సింపుల్, కాంపౌండ్ అండ్ కాంప్లెక్స్, ఇవన్నీ మనం రాస్తే మనకు సరిపోతుంది. సో ఇది బ్రీఫ్గా మన ఎగ్జామినేషన్కి రిలేటెడ్. ఇవన్నీ కూడా రివైజ్ చేసుకోండి, గ్రామర్కి సంబంధించిన అంశాలు కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.